దాంట్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ. సార్ కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేస్ అయినా సరే దాన్ని ఖండించాలి అక్కడ. ఏమంటే రాజకీయంగా మనం ఎన్నన్నా విమర్శించుకోవచ్చు, ఈ సభలో మేము కూడా ఆడపడుచులున్నా మీరు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు మాట్లాడాలా? ముసి నవ్వులుకుంటూ ఏలాలు వేసుకుంటూ కేకలు వేసుకుంటూ చప్పట్లు కొడుతుంటే ఏం సార్ ఈ సమాజంలో వీళ్ళు ఇచ్చే మెసేజ్? అంటే సేమ్ ఈస్ ద కేస్ విత్ యూ సజ్జా అజయ్ కుమార్ గారు. అనిత గారు మాట్లాడిన సభలో మొత్తం ఆడవాళ్లే ఉన్నారు, వాళ్ళే ఎవరు లేచి మాట్లాడలే. అది జస్టిఫై చేస్తారా మీరు అనిత గారు మాట్లాడిన దాన్ని? నేననే అదే సార్, ఇప్పుడు అనిత గారు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అవి తప్పు. నేనేం వాటిని సమర్థించట్లా, మేదేసుకొని రాట్లా. ఎవరికైనా సరే నోరు మంచిదవ్వాలా. మనం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయినప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు మనం మనుషుల్లాగా ప్రవర్తించాలి, మూర్ఖులుగా జంతువుల్లాగా కాదు. సో మొత్తానికి అది అందరికీ అప్లై అవుతుంది అంటారు? ఎవరికన్నా అప్లై అవుద్ది, ఒక్కరు లేదు వాళ్ళు లేదు ఇల్లేదు సార్. పార్టీలకు పక్కన పెట్టండి సార్, మన సమాజంలో బ్రతుకుతున్నాం సార్. చదువుకున్నాం కదా, అందరం కూడా చదువుకునే కదా ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నాం.